హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మచ్చా స్మార్ట్ కార్నర్. నేను 3 వీక్స్ బ్యాక్ ఏదైతే నేను ఈ టీఎల్ఎం మీకు చూపించాను, షేర్ చేశాను, ఈ టీఎల్ఎంకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అయితే ఈ మండల్కి సెలెక్ట్ అయిన తర్వాత డిస్టిక్కి తీసుకెళ్ళడానికి దీనికి కొంచెం మార్పు చేర్పులు చేశానండి. సో అవి మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు నేను దీన్ని చూపించడం జరుగుతుంది. నేను దీన్ని మల్టీగా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ఉంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది అని నాకు అనిపించి దీన్ని 2 లాంగ్వేజెస్లో తీసుకున్నానండి. ఒకసారి చూడండి. దీనికి నేను యాక్చువల్గా అంతకు ముందున్నది వ్యాకరణాంశాల తోట కదండి, దానికి ఇప్పుడు నేను పెట్టిన పేరు తోటకు పోదాం చలో చలో అన్నట్టుగా ఒక చిన్న క్యాప్షన్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు గ్రామర్ గార్డెన్ అని ఇంగ్లీష్లో, నెక్స్ట్ వ్యాకరణాంశాల తోట అని చెప్పేసి తెలుగులో కూడా ఇచ్చానండి. తర్వాత భాషా భాగాలలో ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంగ్లీష్లో కూడా దీన్ని భాషా భాగాలను ఇంగ్లీష్లో ఏమంటారు, నెక్స్ట్ భాషా భాగాలను నామవాచకాన్ని ఏమంటారు, సర్వనామాన్ని ఏమంటారు, విశేషణం అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, అలా ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్లో రాశానండి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయి, కానీ కొన్నింటికి మాత్రము ఒత్తులు ఉన్నాయి. ఒత్తులను ఇంగ్లీష్లో పర్టికులర్గా నేమ్ అంటూ ఏం లేదు. సో అలా ఉన్న వాటికి రాశానండి, లేని వాటికి ఏమీ రాయలేదు. ఇప్పుడు మాలాంటి స్కూల్ సింగిల్ డ్యూయల్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగు పెద్ద స్కూల్లో అయితే తెలుగు ఒక టీచర్, ఇంగ్లీష్కి ఒక టీచర్ అలా ఉంటారు. కానీ మా స్కూల్లో అన్నీ మేము ఒకరమే బోధించాల్సి వస్తుంది కాబట్టి మాకు ఇలా ఉండడం వల్ల కొంచెము సమయం అనేటువంటిది ఆదా అవుతుంది, సమయం మిగులుతుంది అని చెప్పేసి నాకు అనిపించి ఇలా తీసుకొని వచ్చానండి. కొన్ని రాసేటప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటిది నాకు కొంచెం డౌట్ ఉండే అండి. అలాంటివి కూడా నేను రెఫర్ చేసి రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదండి. ఇక్కడ వర్తమాన కాలాన్ని ఇక్కడ వర్తమాన కాలంలో వచ్చేటివి ఇలా తెలుగులో రాశాను కదండి. ఇప్పుడు ఇంగ్లీష్లో సేమ్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమేమైతే తెలుగులో తీసుకున్నానో వాటినే ఇంగ్లీష్లో తీసుకున్నానండి. సో దట్ పిల్లలకు ఈజీగా అటు తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటిది ఈజీగా అర్థమవుతుందని. ఈవెన్ మనం ఏది తీసుకున్నా అంతే అట్లాగే రాశానండి. ఏవో కొన్ని రాయరానివి అంటే ఐ మీన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ టు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయని వాటిని మాత్రమే నేను స్కిప్ చేశాను. చేయొచ్చేటివి ఆల్మోస్ట్ అన్నీ రాశానన్నమాట. ఇప్పుడు విశేషణంకి తీసుకున్నవే అడ్జెక్టివ్లో ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇలా పిల్లలు దీన్ని చూస్తూ కొంచెం వర్బ్ అంటే క్రియ. ఎ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ యాక్షన్, పనిని గురించి తెలియజేసేది క్రియ. ఇలా క్రియను గురించి తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను తీసుకోవడము జరిగింది. నేను మామూలుగా ఫేస్ చేసింది క్లాస్ టీచ్ చేసేటప్పుడు తెలుగు చెప్పేటప్పుడేమో దీన్ని నామవాచకం అంటారు. నేను మొన్న చెప్పాను చూడండి, ఇంగ్లీష్లో దీన్ని నౌన్ అంటారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు పిల్లలకు చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత కొంచెము నౌన్ అంటే అరే ఇదేనా నామవాచకమేనా అనేటువంటిది మాత్రము కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయారు. సో నేను ఇలా 2 మనం ఒకే దగ్గర రాస్తే వాళ్ళకు నేర్చుకోవడానికి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనిపించింది. ఇది టీఎల్ఎం అయితే స్టేట్కి అయితే సెలెక్ట్ కాలేదండి. సార్ ఏమన్నారంటే ఇది కొంచెము ఎక్కువ స్టాండర్డ్గా ఉంది, మీరు జాతీయాలు ఇడియమ్స్ అనేటువంటివి ఉంది, ఇవి అన్నీ కూడా మనకు లేవు అని చెప్పేసి అని అన్నారు. సో స్టాండర్డ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పిల్లలు అందరూ నార్మల్గా చదవరు కదండి, కొంతమంది నార్మల్ కన్నా ఎక్కువ ఉంటారు. అట్లాంటి వాళ్ళు డౌట్ అడిగినప్పుడు మనం ఇది చూపిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారండి. ఇది నేను చేసిన టీఎల్ఎం. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.